చాలా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. మాటలకు అందని విషాదం. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫ్లైట్ కూలిపోయినటువంటి పరిస్థితి. సో లండన్కు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ ఇది మొత్తం కూడా ఫ్లైట్లో ఉన్నటువంటి క్రూతో పాటు కెప్టెన్ కావచ్చు మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత మినిమం అది టేకాఫ్ అయినటువంటి సందర్భంలోనే అది సాంకేతికపరమైనటువంటి సమస్య తలెత్తిందా, మరింకేమైనా అడ్డంకులు ఎదురయ్యాయా, లేకపోతే హ్యాండిల్ చేయడంలోనే ఏదైనా ఇష్యూ వచ్చిందా, పక్షుల లాంటివి మరేదైనా ఆటంకం సృష్టించిందా, ఇప్పటి వరకు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు రాలేదు. కానీ కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 800 అడుగుల ఎత్తు వరకు పైకి లేచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా మరింత వేగం పుంజుకొని ఇంకా కొన్ని వేల అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత తమ గమ్యానికి మూవ్ అవ్వాల్సినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. అది కూడా మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్కు సమీపంలోనే ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకొంది. మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ భవనాలను ఢీకున్న తర్వాత మొత్తం ఒక్కసారిగా ఫైర్ మనం చూసాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ ప్రాంతం అంతా చూస్తే. అసలు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఫ్లైట్ యాక్సిడెంట్స్ గురించి మనం వింటుంటాం, లేదా కొన్ని వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి, కొన్ని నకిలీ వీడియోస్ కూడా ఉంటాయి. ఏఐతో చేసినటువంటి వీడియోస్ కొన్ని, లేదా సినిమాటిక్గా చేసినటువంటి వీడియోస్ ఇలాంటివి కానీ చూస్తూ ఉంటాం. కానీ ఒరిజినల్ వీడియో మనం చూడొచ్చు. టేకాఫ్ అయిన తర్వాత ఫ్లైట్ ఏ రకంగా అది మరింత పైకి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ కిందకు జారిపోతూ ఒక్కసారిగా కిందకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అది కళ్ళ ముందు వీడియో చూస్తుంటే కూడా అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనుకునే లోపే మొత్తం కూడా ప్రమాదం జరిగిపోయింది. అసలు కొన్ని సెకండ్లు వ్యవధి కూడా పైలట్ కూడా వెంటనే తనకు ఏదైనా సాంకేతికపరమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఈ దశలో అక్కడి నుంచి మరింత పైకి లేయాల్సినటువంటి ఫ్లైట్ కిందకు వస్తుందంటే వెంటనే ఆయన దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. చేసి పైలట్ డిస్కస్ చేసుకొని ఏం చేయాలి, ఎలా దీన్ని మళ్ళీ గాడిన పెట్టాలి అనేటువంటి వ్యవధి కూడా వీరికి లేదేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ ప్రమాదం చూస్తే మాత్రం అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి పరిశీలిస్తే చాలామంది నిపుణులు కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఎందుకు ప్రమాదం జరిగింది, ఎందుకు ఇలాంటి క్రాష్ అయింది, ఒకవేళ రన్వేలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేదానికి అంత వ్యవధి కూడా లేదా, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలరు. సో ఈ యొక్క ఫ్లైట్ సంబంధించినటువంటి ఒక హిస్టరీ చూస్తే ఈ ఫ్లైట్కు గతంలో ఏ రకమైనటువంటి సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యాయి, డీజీసీఏ 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చిన తర్వాత ఈ ఫ్లైట్ ఎలాంటి మరమ్మతులు చేపట్టారు, లేకపోతే ఏ రకంగా దాన్ని సరిచేసిన తర్వాత కూడా ఈ సమస్య తలెత్తిందా, ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ప్రస్తుతం మనకు ఉత్పన్నమవుతున్నప్పటికీ కానీ చాలామంది మనం చూస్తే మొత్తం కూడా ఈ ప్రమాదంలో ఏదైతే A171 బోయింగ్ 787-8 ఫ్లైట్లో మొత్తం కూడా ఉన్నటువంటి ప్రయాణికులు అలానే క్రూ మొత్తం 242 మంది అయితే అందులో దాదాపు 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. పోర్చుగల్కి సంబంధించినటువంటి వారు కూడా దీంట్లో ప్రయాణిస్తున్నారు 7 మంది. అలానే కెనడియన్ జాతీయులు కూడా ఒకరున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే 2 నవమాసాలు కూడా అంటే చాలా చిన్న నెలల సంబంధించినటువంటి బిడ్డలు ఉన్నారు. 11 మంది అయితే చిన్న పిల్లలు, కనీసం 10 ఏళ్ళు కూడా దాటినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు వరకు మనకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ ప్రమాదం చూసిన తర్వాత ఆ ప్రమాద పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి వారు ఎవరూ కూడా మనకు సజీవంగా మళ్ళీ ఉంటారా అనేది మాత్రం అనుమానమే. ఖచ్చితంగా చాలామంది మృత్యువాత పడ్డారు. వారికి సంబంధించినటువంటి కొంతమంది డెడ్ బాడీలని
ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని అక్కడ చూస్తే అసలు ఒక రక్తపు ముద్దల్లాగా మొత్తం ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా మనకు ఒక నల్లగా బొగ్గు మొత్తం కూడా అదంతా పరుచుకున్నట్టుగా అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు ఏమాత్రం కూడా అక్కడ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఖచ్చితంగా ఆ టైంలో హాస్టల్ భవనాలను ఢీకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి మెడికోలు అలానే డాక్టర్స్ లంచ్ బ్రేక్ వాళ్ళకి కరెక్ట్గా లంచ్ చేస్తున్నటువంటి టైంలో ఊహించిన విధంగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి చూస్తున్నాం. బిల్డింగ్లో నుంచి ఆ బ్యాక్ సైడ్ నుంచి ఢీకుంటూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ టైంలోనే అక్కడ డైనింగ్ హాల్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు, లంచ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా జరగడంతో అక్కడి నుంచి ఏం తప్పించుకోలేనటువంటి పరిస్థితి, ఎవరూ కూడా బయటపడలేనటువంటి పరిస్థితి. అటు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే హాస్టల్లో ఉన్నటువంటి వారు కూడా కళ్ళ ముందు క్షణాల వ్యవధిలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకొని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారి సంఖ్య కూడా, ఎందుకంటే చాలామంది ఇందులో మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, వీరితో పాటుగా చాలామంది వ్యాపారవేత్తలు, చాలామంది వారికి సంబంధించినటువంటి వ్యాపార నిమిత్తం కావచ్చు, వారి కుటుంబాలు సభ్యులు బయట ఉండడం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి కారణాలతో ప్రయాణం చేయాలనుకున్నారు. మరికొంతమంది భారతదేశానికి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారితో తమ అనుభవాలను పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రదేశాలను కూడా చుట్టి ఆ యొక్క అనుభవాలన్నింటినీ పదిలంగా దాచుకొని తమ దేశానికి వెళ్ళాలి అనే దానికి ప్రయాణం అయ్యారు. మరొక 7-8 గంటల ప్రయాణం చేస్తే వారి గమ్యస్థానాన్ని కూడా వారు చేరుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ లోపే జరగాల్సినటువంటి ప్రమాదం జరిగిపోయింది. మన భారతీయ చరిత్రలో ఒక్కసారిగా చూస్తే ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ కూడా జరగలేదు, ఇంతటి ఘోరమైనటువంటి ఘటన కూడా జరగలేదు. అయితే ఇక్కడ ఈ ప్రమాదం సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు చేస్తోంది. ఇంకోవైపు హోంశాఖ కూడా రంగంలోకి దిగింది, మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఈ ప్రమాదం సాంకేతికంగా చోటు చేసుకుందా, లేకపోతే ఏమన్నా మానవ తప్పిదం ఉందా, మరి ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇప్పుడే మనం దీనికి కుట్రలో మరో అంశాలను ఆపాదించి మరింత ప్యానిక్ సృష్టించలేము. కానీ ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం అనేక అనుమానాలు, అనేక రకాలైనటువంటి చర్చలు అవకాశం ఇచ్చినప్పటికీ కానీ ఏం జరిగింది అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి? ఎయిర్ ఇండియా తీసుకుంటుందా, బోయింగ్ తీసుకుంటుందా, లేకపోతే పౌర విమానయాన శాఖ బాధ్యత తీసుకుంటుందా? ఎవరు? ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది క్షతగాతురులు అయ్యారు, దీనికి అంతటికీ ఎవరు బాధ్యత తీసుకోవాలి? సో ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా కూడా కలించి వేస్తున్నటువంటి ఘటన. భారతీయులందరూ కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. చాలామంది చాలా అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాద ఘటన పైన చెలించిపోయారు. అసలు మాట్లాడలేని పరిస్థితి కొంతమంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఒక విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవాలనుకున్నారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని వాయిదా వేశారు, వద్దు ఇలాంటి సందర్భంలో అని చెప్పి. సో ఈ మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే కూడా పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాను కావచ్చు, రామ్మోహన్ నాయుడును, వీళ్ళందరితో కూడా అత్యవసరంగా చర్చించారు. వారందరినీ సంఘటనా స్థలానికి వెళ్ళమన్నారు, వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి కూడా. సో ఈ ప్రమాదం తర్వాత అసలు మనం వ్యవస్థనంతా తప్పు పట్టలేం, లేకపోతే ఒక కంపెనీనే తప్పు పట్టలేం. కానీ ఎవరైనా సరే ప్రయాణం చేయాలన్నా, లేకపోతే భవిష్యత్తులో ఈ ఫ్లైట్లు ఎక్కాలన్నా భయపడేటువంటి పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా చాలా గుండె నిబ్బరంతో, చాలా ధైర్యం ఇచ్చి, చాలా భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాణం కూడా చాలా విలువైనది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అరే ఎంతమంది చనిపోయారని చెప్పి మనం రామ్మోహన్ నాయుడును అక్కడున్న మీడియా క్వశ్చన్ చేస్తే ఎంతమంది అనేది నెంబర్ కాదు, ప్రతి ప్రాణం కూడా చాలా ముఖ్యం, చాలా విలువైందని. ఎయిర్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇదే ఒపీనియన్ వ్యక్తం చేస్తోంది. కానీ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి. అసలు ఎక్కడ మా బంధువులు లేకపోతే మా కుటుంబీకుల మృతదేహాలు కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి. ఎన్ని రోజులకి ఇవి గుర్తిస్తారు? DNA టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి.
సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనా స్థలాన్ని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సందర్శించారు. సో ఇంకా చాలామంది అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ క్షతగాత్రుల సంఖ్య కానీ మృతుల సంఖ్య కానీ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ప్రమాదంలో ఎవరు మిగిలి ఉండే అవకాశం లేదనేది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందు అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా పరిస్థితిని మాత్రం తెలుసుకుంటున్నారు. విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. చాలామంది చనిపోయారని మాత్రమే చెప్పడం జరిగింది. మృతుల్లో చిన్నారులు ఉండడంతో చాలామంది అసలు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు చలించిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదం మొత్తం మీద కూడా మనకు చూస్తే ఒక్కరు ఇప్పటి వరకు కూడా ప్రాణాలతో సజీవంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా ఆ మృత్యుంజయుడు ఎవరో చూడాలి. అయితే ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు లేదా ఆ వీడియోలు చూసినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అందరి మధ్యలో కూడా తెలుస్తున్నది అసలు ఇంతటి ఘోరానికి కారణం ఏంటి అనేది. సో సహజంగా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ఏ రకమైనటువంటి ఇష్యూస్ జరుగుతాయి కూడా మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఆ ప్రాంతంలో రామ్మోహన్ నాయుడు కూడా పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House? Annex. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. भी थे इसमें जो ट्रेवल कर रहे थे. Yes, it is. और उसमें It is very ब्रिटिश नेशनल्स थे और वो सब. Very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you were mentioning, other nationals were also there. Children were also there. I would only say that each and every life is precious to us. Each and every one is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल खड़े हैं. Yes. I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. రైట్, ఈ మాటలకు అందని మహా విషాదం పైన ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎవరు కారకులో కూడా తేలుస్తామని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. అసలు ఈ ప్రమాదంలో చాలామంది మృత్యువాత పడ్డారు. వీరిలో గుజరాత్కు ముఖ్యమంత్రిగా విజయ రూపాని పనిచేశారు. ఆయన 2016 నుంచి 21 వరకు కూడా 2 దఫాలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. వారే కాదు, ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సో దీనిపైన రాష్ట్రం మొత్తం అటు భారతీయ జనతా పార్టీనే కాదు, సో ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా చెలించిపోతున్నారు. సో వారందరితో కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ ప్రమాదానికి కారణాలు చాలామంది నిపుణులు ఈ రంగంలో
సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వారు కూడా మనతో మన ప్రమాదానికి సంబంధించి కూడా డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడే ఒక బ్రేకింగ్ వచ్చింది మనకు. సో మనం చూద్దాం స్క్రీన్ పైన. ఈ ఇంతటి ఘోర ప్రమాదంలో విమాన క్రూతో పాటు 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అయితే ఇందులో ఒకే ఒక ప్రయాణికుడు ఆయన బయటపడ్డారు. రమేష్ విశ్వాస్ కుమార్గా ఆయన గుర్తించారు. సో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కూడా, ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ప్రమాదంలో బయటపడ్డటువంటి వ్యక్తి రమేష్ విశ్వాస్. ఆయన 11E సీటు, ఆయన సీటు కూడా ఆయన ఏదైతే ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి 11A ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సీటు ఏదైతే ఫ్లైట్లో కూడా ఆయన లండన్కు వెళ్తున్నారు. ఆ ఫ్లైట్లో ఇవాళ ప్రమాదం కూడా జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. చూస్తున్నాం ఆయన యొక్క టికెట్ కూడా మనం చూస్తున్నాం. ఆయన టికెట్ కూడా 11A మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన యొక్క టికెట్ కూడా మొత్తానికి కూడా మృత్యుంజయుడు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో జరిగినటువంటి తీరు చూసినా, లేకపోతే అక్కడ నివాసాలు, మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన అది కూలిన తర్వాత అసలు ఎంతమంది ప్రాణాలు పోయాయి, లేకపోతే ఎంతమంది గాయపడ్డారు అనేటువంటి ఒక లెక్క ఇంకా కూడా ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగిలినటువంటి వారు. సో అలాంటి వారిలో కూడా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రులకి హుటాహుటిన తరలించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతమే బీజీ మెడికల్ కాలేజ్, బైరామ్జీ జీజుబాయ్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల దగ్గర ఇది గుద్దుకుంది. సో అక్కడ క్రాష్ అయింది. సో అక్కడ జరిగిన తర్వాత చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి చెప్పినప్పటికీ ఇంకా ఒక లెక్కలు కూడా రాలేదు. ఇప్పటి వరకు అటు కేంద్ర మంత్రి కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వీరందరూ ప్రకటనలు చేస్తున్నా ఎక్కడ ఒక సంఖ్య అయితే చెప్పలేదు. కానీ చాలామంది మృత్యువాత పడ్డారు. కానీ అందులో తను మాత్రమే, రమేష్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. నిజంగా ఆయన కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే యావత్ భారతీయులు కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే అనుకున్నదంతా ఒకటే, ఖచ్చితంగా ఈ ఘోర ప్రమాదం నుంచి వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని చెప్పి యావత్ భారతావని కూడా ప్రార్థించింది. సో మొత్తానికి రమేష్ మాత్రం నిజంగా రమేష్ విశ్వాస్ ఆయన ప్రాణాలతో బయటపడడం, ఆయనకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా ఏబిఎన్ కోరుకుంటోంది. యావత్ భారతీయులు కూడా ఇదే కోరుకుంటున్న పరిస్థితి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అసలు జరిగిన తీరు కానీ, ప్రస్తుతం ప్రమాదాన్ని పైన జరుగుతున్న అక్కడ సహాయక చర్యలు, తర్వాత దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి కారణాలు ఉండవచ్చు, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరు బాధ్యులను ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మరి కాసేపట్లోనే అమిత్ షా కూడా రాబోతున్నారు. సో దీనిపైన మనతో పాటు మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ సంబంధించి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. నమస్కారం. సో చాలా విషాదకరమైనటువంటి ఘటన. యావత్ భారతీయులు కూడా ఇవాళ కన్నీటి పర్యాంతం అవుతున్నారు. అసలు మాటలకు అందనటువంటి విషాదంగా మనం దీన్ని చూడాలి. ఎవరైనా సరే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరికొన్ని గంటల్లో వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి విదేశీయులు కావచ్చు, భారతీయులు ఫ్లై అయినటువంటి కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించి డిస్కస్ చేసే ముందు మీకు ఆప్తులు, అప్పట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. అందుకే ఈ డిబేట్లో కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సీఎం రమేష్ గారు, ఏంటి అసలు ఈ ప్రమాదానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? మొట్టమొదటిగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రయాణికులు చాలా మంది. రైట్ రమేష్ గారు, మీ ఆడియో కొంత డిస్టర్బెన్స్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే నేను ఆయన 2-3 సార్లు కలవడం జరిగింది. పార్టీలో యాక్టివిటీలో కూడా కలవడం జరిగింది. ఇప్పుడు కొంచెం ఇన్ఛార్జ్ ఆయన కూడా వాళ్ళ కూతురు డాక్టర్ అక్కడ తమిళలో చదువుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన కూడా ఇప్పుడు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రైన్ మీద ఉన్న ఫ్లైట్ చాలా ఫ్లైట్లు ఉన్నాయి. ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా న్యూయార్క్, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ పోయే ఫ్లైట్ కూడా 16 గంటలు 18 గంటలు ప్రయాణం చేసే ఫ్లైట్ కూడా ఇవి. ఈ గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఈరోజు చాలా దురదృష్టకరం. మనకు
ఎందుకు ఇలా జరిగిందో ఎంక్వైరీలో తేలుతుంది. కాకపోతే మీరు చెప్పినట్లు ఒక ప్యాసింజర్ నిజంగా బయటపడ్డానంటే ఇంతమందిలో నిజంగా అతను మృత్యుంజయుడు. ఇక వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు మనం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. జరగని సంఘటన జరిగింది. ఇంతవరకు ఎక్కడే కానీ ఇంత పెద్ద ఘటన జరగలేదు. 20 సంవత్సరాలు అయిపోయింది. మనకు అప్పుడు మ్యాంగ్లూరులో కూడా జరిగింది కనిష్ట విషయం. కానీ ఇంత పెద్ద ఘటన, ఇంత పెద్ద బోయింగ్ మంచి ఫ్లైట్లు వాటిని ఎప్పుడో డ్రీమ్ లైనర్ ఎన్నో సంవత్సరాల నుంచి డైరెక్ట్ ఢిల్లీ నుంచి న్యూయార్క్ కూడా వెళ్తుంది, ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తుంది. ఇటువంటి ఫ్లైట్ కావడం కూడా ఈ కొత్త ఫ్లైట్ అందులో ఎందుకైందో, మొత్తం ఎందుకు పవర్ బ్రేక్ అయిందో కూడా ఎంక్వైరీలో తేలుతుంది. మనం రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చూద్దాం. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ కి ఎక్కువ మనం అవకాశం తెలియజేస్తున్నాం. రమేష్ గారు, ఖచ్చితంగా మీరు అన్నట్లు మనం స్పెక్యులేషన్ కి అయితే అవకాశం ఇవ్వకూడదు. కానీ మీరు కూడా తరచూ ప్రయాణాలు చేస్తుంటారు, మీకు కూడా ఫ్లైట్ ఉంది, మీకు తెలుసు. కానీ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. అంటే చాలా మంది పైలట్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పడం అయితే ఉన్నట్టుండి పవర్ ఆఫ్ అయితేనే ఈ మాదిరి అవుతుంది. అంటే ఇంజిన్ కి పవర్ సప్లై ఆగిపోయింది. కాకపోతే 2 ఇంజిన్లకు ఒకసారి అయిపోతే, ఎందుకంటే విమానంలో 2 ఇంజిన్లు ఉంటాయి. 2 ఇంజిన్లు కూడా ఒకేసారి ఆగిపోవడం అనేది అసలు మనం ఊహించని విషయం. మరి ఏం జరిగిందనేది టెక్నికల్ గా ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ ఇది బయటపడదని చెప్పి తెలియజేస్తుంది. రైట్. ఇవాళ యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా జరగాలి. మీరు అందరూ బాగా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సార్. మొత్తం భారతావని కూడా దీని మీదే ఇవాళ వారికి జరిగిన ఘటన. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఈ ప్రమాదానికి సంబంధించి కూడా? అంటే ఈ ప్రమాదం జరిగినకూడదు. ఇప్పుడు డీజీసీఏ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందో వేచి చూసేందుకు కూడా ఏ మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. రైట్. చాలా మంది ప్రయాణికులంతా కూడా ఆందోళనకరంగా ఉన్నారు. వారి బంధువులు కానీ వీరందరికీ కూడా సంతాపం. ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరమని ఇంకా బాధల నుంచి తేరుకోలేకుండా. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసిన దానికి. సో ఇది నిజంగా ఈ యొక్క ప్రమాదం సంబంధించి కూడా పవర్ సప్లై అనేది నిలిచిపోవడం వల్లే జరిగి ఉండవచ్చు అనేది సీఎం రమేష్ గారు కూడా కొంతమంది పైలట్స్ కావచ్చు, కొంతమంది నిపుణులతో మాట్లాడినప్పుడు ప్రాథమికంగా ఆయనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏదైనా మొత్తానికి అయితే ఇన్వెస్టిగేషన్ జరిగితేనే మనకు లోతుగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ దిశగానే చాలా వేగంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ఏదైతే మొత్తం ప్రముఖులు కూడా చేరుకోవడమే కాకుండా ఒకవైపు అక్కడ సహాయక చర్యలు, ఇంకొక వైపు ఈ ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఆరా తీస్తున్నారు. సో మనం దీనికి సంబంధించే మనం డిస్కస్ చేద్దాం. అసలు తాజా అప్డేట్స్ ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సో ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, లేకపోతే ఎంతమంది పరిస్థితి ఎలా ఉంది, అన్ని డిస్కస్ చేద్దాం. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానయాన చరిత్రలోనే అత్యంత ప్రమాదమనిగా భావించవచ్చు. సో ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు అక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏందో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అట్లనే ఈ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు ఏవియేషన్కి సంబంధించి కూడా శ్రీకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ముందుగా కృష్ణ చెప్పండి, ఏంటి అసలుకి ప్రస్తుతం మనం చూసాం రామ్మోహన్ నాయుడు వెళ్ళి అక్కడ విజిట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే టాటా గ్రూప్ కూడా రెస్పాండ్ అయింది. అసలు ఇప్పటి వరకు కూడా అధికారికంగా అయితే మాత్రం మనకు ఎంతమంది చనిపోయారు, ఇటు ఫ్లైట్లో కావచ్చు లేదా అక్కడ హాస్టల్లో, మెడికల్ హాస్టల్లో జరిగింది ఇన్సిడెంటు, అదంతా కూడా నివాస ప్రాంతం కాబట్టి అసలు ఏంటి అసలు అప్డేట్ ఏంటి? శ్రీహరి, భారతదేశంలో విమానయాన చరిత్రలో జరిగినటువంటి తొలి అతిపెద్ద ప్రమాదంగా ఇది కేంద్ర విమానయాన శాఖ చెప్తుంది. గతంలో 1988లో ఇదే అహ్మదాబాద్ లో జరిగినటువంటి సంఘటనలో కూడా 130 మంది చనిపోయారు. ఆ తర్వాత కోలికోడ్ ఏదైతే కేరళలో ఉన్నటువంటి విమానాశ్రయంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా 160కి పైగా అందులో మృతి చెందారు. కానీ 240 మందికి వరకు కూడా మరణించినటువంటి ఘటన ఇది ఒక అతిపెద్ద ఘటనగా భారతదేశంలో చెప్పొచ్చు.
అయితే ప్రస్తుతం కొద్దిసేపు క్రితం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడ చేరుకున్నారు. అక్కడ పరిస్థితులన్నీ కూడా చూశారు. ఇందాకనే కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసివేయడంతో కొద్దిసేపు పాటు అంటే ఇతర విమానాలని రానియలేదు. అందుకే వీళ్ళు వెళ్లటం జాప్యమైంది. ఇప్పుడే అమిత్ షా కూడా అక్కడికి వెళ్లారు. అమిత్ షా కూడా ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ నాయుడు వెళ్లినటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు గుజరాత్ సీఎం ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం అమిత్ షా, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం, ఇతర ఉన్నతాధికారులు, హోంశాఖ మంత్రి అందరూ కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన ఎట్లా జరిగిందన్నది తేల్చడం కోసం డీజీసీఏకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంబంధించినటువంటి బృందం కూడా అక్కడికి చేరుకుంది. సో డీజీసీఏ ఆధ్వర్యంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్న దానిపైన అయితే ప్రాథమికంగా సాంకేతిక లోపం అయితే జరిగింది అన్నది ప్రాథమికంగా చెప్తున్నటువంటి మాట. ఆ సాంకేతిక లోపం ఎక్కడ జరిగింది అంటే బాడీ హిట్ జరిగిందా, లేకపోతే కాక్పిట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఈ యొక్క ఇంజన్లకి ఈ యొక్క పవర్ సప్లై నిలిచిపోయిందా, లేకపోతే ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ఈ విజువల్స్ లో కూడా చూస్తే ఏదైతే ల్యాండింగ్ గేర్ ఉంటుందో ఈ టేక్ ఆఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్ కూడా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది, కానీ అలా క్లోజ్ అవ్వలేదు. అందువల్ల అది తెరిచే ఉంది కాబట్టి ఖచ్చితంగా కాక్పిట్ లోనే ఈ యొక్క ప్రాబ్లం వచ్చి ఉంటుంది అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఆ విషయాన్ని కూడా తేల్చడానికి డీజీసీఏ అధికారులు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇతర సంస్థలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే శ్రీహరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే హృదయ విదారకంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఏదైతే ఈ యొక్క ఇక్కడ నుంచి డెబ్రీస్ ని తొలగించి అక్కడ దొరికినటువంటి శరీర భాగాలు అవన్నీ తీసుకెళ్లి ఆ హాస్పిటల్ చేర్చారు. కొంతమంది అంటే ఈ హాస్పిటల్ ఈ యొక్క ఫ్లైట్ ఎక్కడైతే హాస్టల్ మీద పడిందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, కొంతమంది మెడికోలు వాళ్ళు కొంత తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఈ విమానంలో ప్రయాణించినటువంటి 240 మందిలో ఇటు బ్రిటిష్ చెందినవారు 69 మంది, తర్వాత కెనడాకు చెందినవారు ఒకరు, పోర్చుగల్ వాళ్ళు 7 ఉన్నారు. సో ఆ కుటుంబ సభ్యులు అయితే రాలేదు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం ఇప్పుడు హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు హృదయ విదారకంగా వాళ్ళ ఏడ్పులు, ఆవేదనలు, ఆక్రందనలు మనం చూస్తుంటే మా వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా బంధువులను చూపించండి, మా వాళ్ళని చూపించండి, బతికున్నారని కనీసం చెప్పండి అంటూ వాళ్ళు ఆక్రందనలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సముదాయించడంలోనే పోలీసులు కానీ ఇతర సంస్థలు కూడా, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి. వాళ్ళందరినీ ఓదార్చే పనిలో ఉన్నాయి. సో అయితే వీళ్ళందరినీ కూడా అంటే డెబ్రీస్ ని కొంచెం తొలగించిన తర్వాత అక్కడ శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ విడివిడిగా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. సో వాటన్నిటిని కూడా సేకరించి ఒక చోటుకి తీసుకొచ్చి ఆ శరీర భాగాలన్నీ కూడా ఎవరివి అని చెప్పడానికి ఒక డిఎన్ఏ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేసి కొద్దిసేపు క్రితమే అక్కడ గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్పారు ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వెంటనే అంటే బంధువులు తమ్ముళ్ళు కానీ లేకపోతే తోబుట్టువులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసుకుని వాళ్ళ గుర్తించాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. సో ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందా మీరు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఇప్పుడు రివ్యూ కూడా నిర్వహించబోతున్నాం అని చెప్పారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంతలో ఒకసారి మనం పుల్లారావు గారితో కూడా డిస్కస్ చేద్దాం. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం శ్రీహరి గారు. విమానయాన శాఖ అయితే మాత్రం ఇప్పటి వరకు అసలు చరిత్రలోనే ఇంతటి ఘోరాన్ని చూడలేదు, జరగలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. మీకు కూడా సుదీర్ఘంగా అనేక అంశాలపైన మన దేశంలో జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. అసలేంటి ప్రమాదం ఘటన జరిగిన తర్వాత ఏమనిపించింది, అసలు ఎలా జరుగుండొచ్చని ఏమనుకుంటున్నారు అసలు మీరు? చాలా తప్పకుండా ఒక రైల్ యాక్సిడెంట్ అయినప్పుడు భారతదేశంలోనే అంతా న్యూస్ ఉంటాడు, ఏదో చిన్న ఐటమ్ వస్తుంది. ప్రపంచం ఎత్తగా చాలా అన్నమాట చాలా విశేషమైన న్యూస్ గా తిరుగుతా వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే ఫారినర్స్ ఉన్నారు, ఇది ఉన్నారు. తర్వాత ఒకటి శ్రీహరి గారు, రోజుకి 1,00,000 నుంచి 1,10,000 ఫ్లైట్స్ ప్రపంచంలో టేక్ ఆఫ్ అవుతాయి. భారతదేశంలో 3,000. యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ. 8 లక్షల ఫ్లైట్స్ కి ఒక యాక్సిడెంట్ అవుతా ఉంటుంది. ఇలాంటిదంటే 9వ రోజుకి
సంవత్సరానికి. అదే సంవత్సరానికి 40 యాక్సిడెంట్స్ ఉంటాయి చూడండి. 3.5 కోట్ల ఫ్లైట్లో 40 యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ రేట్ చాలా తక్కువ. చాలా కేర్ఫుల్గా టెక్నాలజీ, సైన్స్, ట్రైనింగ్ అంతా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చి ప్లేన్ కూడా బోయింగ్ ప్లేన్, పెద్ద ఓల్డ్ ప్లేన్ కాదు, 10-15 సంవత్సరాల ప్లేన్. సో తప్పకుండా మనం చూడవలసింది ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ వస్తుంది కదా, రికార్డింగ్ డివైస్. ఊర్లోనే పడింది కాబట్టి ప్లేన్ 1 గంటలో వచ్చేస్తుంది. అది కూడా మనకు చెప్తారు. పైలట్స్ ఏమన్నారు, పైలట్స్ మాట్లాడుకున్నారు, ఏమొచ్చింది, వాళ్ళిద్దరూ ఏమైపోయింది అని బయటకు వచ్చేస్తాయి. బ్లాక్ బాక్స్ ఉన్నది కాబట్టి అది భూమి మీద పక్కన, ఎయిర్పోర్ట్ పక్కనే క్రాష్ అయింది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఏదైనా మనం చెప్పుకోవాల్సింది, ఇది ఊరికినే ఏదో అవలేని అనుకోకూడదు. DGCA మాత్రం బాగా రివ్యూ చేయాలి. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సేఫ్టీకి ఏం చేశారు అని చూడాలి. తప్పదు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పిన మాట, 3 కోట్ల ఫ్లైట్స్ లో సంవత్సరానికి 40-50 యాక్సిడెంట్స్ అంటే చాలా తక్కువ కదా. దాంట్లో ఇది ఒకటి అయిపోయింది. సో చాలా మనం విచారించాలి, ఆలోచించుకోవాలి సేఫ్టీ కోసం. తప్పకుండా ఇంప్రూవ్మెంట్. మీరు అన్నట్లు ప్రమాదాల సంఖ్య తక్కువైనప్పటికీ కూడా సార్, ఇవాళ చనిపోయినటువంటి మృతుల సంఖ్య చూస్తే మాత్రం అసలు భారతీయులందరూ ఇవాళ మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 1 year సంబరాలు చేసుకోవాల్సింది, అవన్నీ కూడా ఆపేస్తారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఆగిపోయాయి. ఎందుకంటే అందరూ కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి. మన కుటుంబీకులు, మనవారు ఇవాళ ప్రాణాలు కోల్పోయారనేటువంటి బాధతో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క అంశం మీరు చెప్పాలి. ఏంటంటే ఈ ఫ్లైట్కే కొన్ని సాంకేతిక లోపాలు ఇటీవల రావడం, DGCA ఎయిర్ ఇండియాకు దీన్ని సూచించడం, అయినప్పటికీ కూడా దీన్ని ఏమైనా రెక్టిఫై చేయలేదా, లేదా వారిది ఎంత ఈ ప్రమాదానికి సంబంధించి వారు ఎంత వరకు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తామంటున్నారు, లేదా క్షతగాతులకు మేము అవసరమైనటువంటి వైద్య సాయం అంతా కూడా మేమే చేస్తామంటున్నారు. సో ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది తప్పకుండా బాధ్యత తీసుకోవాలి. ఎయిర్ ఇండియా తీసుకోవాలి, ప్రభుత్వం DGCA తీసుకోవాలి. అది తప్పకుండా తీసుకునే సమయం వచ్చింది, తీసుకోవాలి. తప్పదు. ఇది మాకేం సంబంధం లేదు అంటే కరెక్ట్ కాదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒక రైలు యాక్సిడెంట్ వస్తే మర్చిపోతారని తీసుకుంటే, రోజుకి 6 లక్షల మంది భారతీయులు ఫ్లైట్లో వెళ్తున్నారు కదా ఈవేళ. ఒక 20-30 సంవత్సరాల క్రితం రోజుకి 5,000 మందో 10,000 మందో వెళ్ళేవారు. అందరూ వెళ్తున్నారు కదా. అందరికీ ఇది ఒక భయం వస్తుంది కదా, వరి వస్తుంది కదా, కాన్ఫిడెన్స్ పోతుంది కదా. కాబట్టి చాలా ట్రాన్స్పేరెంట్గా ఎంక్వైరీ చేసి తప్పు ఎక్కడున్నదో చెప్తే చాలా మంచిగా జరుగుతారు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తున్నా. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఆ ఘటన జరిగినప్పుడు అమిత్ షా గారు తప్పు అయిపోయింది, తప్పు మాది అన్నట్టుగా చెప్పేశారు. ఎవరికి పట్టించుకోలేదు. అయ్యో మనం ఇంప్రూవ్ చేసుకుందాం అని వచ్చేసాడు. సో ఇది ఒక మంచి అవకాశం మనకి. ఇది ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఎయిర్ ఇండియా కూడా ఎప్పుడైతే నేను ఇది నా పర్సనల్ వ్యూ, ప్రైవేటైజ్ అయిపోయిందో ఏమైందంటే, ఎయిర్ ఇండియా జీతాలు ఎలా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి? ఎయిర్ ఇండియా గవర్నమెంట్లో ఉండేటప్పుడు 1/3 ఇస్తున్నారు. అంతా కాంట్రాక్ట్ వర్కర్స్. పాపం వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉన్నది అది కూడా ఎగ్జామిన్ చేయాలి. ఈ సేఫ్టీ ఎవరు తప్పు చేశారు, ఎయిర్ ఇండియాలో ఏ లెవెల్లో తప్పు చేశారు ఇది చూడాలి. తప్పదు. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతాయి. కొన్ని దేశానికి ఒక చిన్న పేరు వస్తాయి. భారతదేశం ఏదో వెళ్ళిపోయాం 3వ స్థానానికి 2వ స్థానానికి అంటే ఇది మేనేజ్ చేయలేకపోతున్నారా మిగతా కంట్రీస్ లాగా అని వస్తుంది. సో ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని ప్రభుత్వం ముందరకు వచ్చి తప్పు జరిగింది మనం చేద్దాం, సరి చేద్దామని వస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన. రైట్, డిస్కస్ చేద్దాం సార్. మనతో పాటు ఏవియేషన్ సంబంధించి ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేస్తున్నటువంటి శ్రీకర్ గారు కూడా ఉన్నారు. వీరికి కూడా రంగంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటిని ఎలా ఫేస్ చేయొచ్చు, ఎంతవరకు వారి చేతుల్లో కూడా ఉంటుంది, పైలట్ కావచ్చు, కో పైలట్, లేకపోతే అసలు ఎందుకు ఇన్ని నిమిషాల వ్యవధిలోని టేకాఫ్ అయిన తర్వాత ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అనేది కూడా మనం మాట్లాడుతాం. శ్రీకర్ గారు, ఏంటి అసలు మీరు ఇది తెలిసిన తర్వాత అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు, కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. సో మీకున్న అనుభవం రీత్యా, లేదా మీరు అనేక అంశాలపైన కూడా పరిశీలిస్తుంటారు, ఖచ్చితంగా వాటిని అధ్యయనం చేస్తారు, ఎందుకంటే చాలామందికి నేర్పించాలి కూడా కాబట్టి. సో ఎందుకై ఉండొచ్చు ఈ ప్రమాదం? అవును సార్, ఇప్పుడు ఏంటంటే ఇలాగా సిచ్యువేషన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి సార్. సో మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ మీరు ఒక ఆల్రెడీ రికార్డెడ్ వీడియో కనుక మీరు చూస్తే కనుక మనకి ఇప్పుడు లైవ్ లో అవుతున్న వీడియోసే చూస్తుంటే అది క్రాష్ అవ్వే విధానం ఎలా ఉందన్నది చూస్తే అక్కడ మాక్సిమం అక్కడ ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే విండ్ షేర్ అయినా అయ్యి ఉండొచ్చు అండి. ఓకే, విండ్ షేర్ కూడా ఏ ఛాన్స్ ఉందా సార్?
వెదర్ విండ్ షేర్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు చూడవచ్చు అది కరెక్ట్ గా క్రాష్ అయ్యే టైంకి ఆ నోజ్ ఏదైతే ఉందో అది కొంచెం టేక్ ఆఫ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది సార్. ఓకే, సో అది విండ్ షేర్ వల్ల కూడా అవ్వచ్చు సార్. రైట్. అంటే అసలు సో ఇలాంటి ఈ రకంగా చూసుకుంటే సార్ ఇక్కడ లైక్ ఏదంటే అక్కడ సార్ చెప్పండి సార్ ప్లీజ్. సో ఇలాగ చూస్తే అది ఇంజన్ ఫెయిల్యూర్ అన్నది ఇట్ మేబీ మాల్ ఫంక్షన్ అవ్వచ్చు లేదా బర్త్ స్ట్రైక్ అవ్వచ్చు. అంటే ఖచ్చితంగా సో దీని దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఫ్లాప్స్ ఉంటాయి సార్, వాటిని ఎక్స్టెండెడ్ వింగ్స్ ఉంటాం. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి ప్లీజ్. సో ఆ ఎక్స్టెండెడ్ వింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే లో స్పీడ్స్ లో ఉందో అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ని కొంచెం వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి అది యూజ్ చేస్తాం సార్. సో మేబీ అదైనా సరే మాల్ ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇంతకుముందు మనకు Yes, sir. ఎంపీగా సీఎం రమేష్ గారు కూడా మాట్లాడుతూ కొంతమందితో నేను కూడా డిస్కస్ చేశాను. అసలు పవర్ సప్లై కంప్లీట్గా 2 ఇంజన్స్కి అందకపోయి ఉండొచ్చు, ఇదే మేజర్ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది అనేటువంటిది ఆయన ఒక ఒపీనియన్ వ్యక్తం చేశారు. సో అలాంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ 2 ఇంజన్స్ ఉంటాయి, ఒక్కదానికి Yes, sir. అవ్వకపోయినా రెండిటికి అందకుండా ఒకేసారి ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉందా? అది సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 పవర్ ఇంజిన్స్ కి కూడా పవర్ సప్లై అన్నది మనం ఎలా చేస్తామని అంటే ఎయిర్ లో ఉన్నప్పుడు మనం ఫ్యూయల్ కన్సంప్షన్ చేస్తామండి. సో ఫ్యూయల్ ఏమవుతుందంటే దాన్ని బస్ ట్రాన్స్ఫర్ అంటాం సార్. ఆ బస్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీని యూజ్ చేసుకొని 2 ఇంజిన్స్ కి సైమల్టేనియస్ గా మనం ఫ్యూయల్ అన్నది ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అక్కడైనా మాల్ ఫంక్షన్ అవ్వచ్చు. అది కంప్లీట్ గా ఏంటంటే మనకి ఓవర్ హెడ్ ప్యానల్ ఉంటుంది సార్. ఆ ఓవర్ హెడ్ ప్యానల్ లో దాని తాలూకా కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుందండి. అంటే చాలా మంది డిస్కస్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సార్ ఇక్కడ. సో అదైనా మాల్ ఫంక్షన్ అవ్వచ్చు. ఓకే, టెక్నికల్ ఇష్యూ ఒక ఛాన్స్ ఉంటే, రెండోది సడన్గా ఈ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ కావచ్చు, లేకపోతే వారికి కావాల్సినటువంటి సిగ్నల్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో కూడా కొంత ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఒక కంట్రోల్ ఎర్రర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు జరుగుండొచ్చు అంటారు సార్? అది అంతవరకు జరిగింది అన్నది మనం ఆ బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ వింటేనే కానీ మనకి అది క్లారిటీ అన్నది రాదు సార్. ఎందుకంటే ఇంతవరకు 9/11 అటాక్ జరిగిన తర్వాత దగ్గర నుంచి మన ఏవియేషన్ ఇండస్ట్రీలో సెక్యూరిటీ రీజన్స్ పరంగా చాలా ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, చాలా వాళ్ళు చాలా రెమెడీస్ తీసుకున్నారండి. ఓకే, సో అప్పటి నుంచి చూసుకుంటే మనకి అసలు యాక్సిడెంట్స్ అన్నవి కానివ్వండి, లేకపోతే ఇలాంటి సినారియోస్ ఏవి కూడా చాలా తక్కువ టైం, చాలా తక్కువ నంబర్లోనే జరిగాయి సార్. ఓకే, సో కనీసం ఈ హైట్లోనే ఇక్కడ నుంచి యాక్చువల్గా మనం చూస్తే 800 అడుగులు మాత్రమే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అఫిషియల్గా కూడా రావాలి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ దశలోనే ఆగిపోవడానికి కొన్ని సందర్భాల్లో పక్షులు కొన్ని అడ్డం రావడం వల్ల కూడా ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా తక్కువ పర్సంటేజ్, ఒక 20% ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని చోట్ల మనం చూసాం. ఇంజన్ పాడవడం, ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం లాంటివి కూడా గతంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే నివాసాలు కూడా ఉన్నాయి కాబట్టి. అవును సార్. ఇప్పుడు ఏంటంటే సార్ దాన్ని మినిమల్స్ అంటారండి. టేక్ ఆఫ్ అయిన తర్వాత మినిమల్స్ అని ఉంటుంది సార్. అది 600 ఫీటా, 800 ఫీటా, 1000 ఫీటా అన్న వేరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి మనకి బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 అండి. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి సార్. ఆ వేరియంట్స్ ప్రకారంగా ప్యాసింజర్ తాలూకా కెపాసిటీ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది సార్. సో ఎప్పుడైతే ఇంజన్ తాలూకా మాల్ ఫంక్షన్ అయ్యిందో పైలట్ ఏం చేస్తారు అని అంటే సార్ దాన్ని గ్లైడ్ చేసుకుంటూ ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు సార్. ఓకే, సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ ఆ గ్లైడింగ్ కరెక్ట్ గా అవ్వకపోయినా బికాస్ ఆఫ్ విండ్ షేర్, ఈ విండ్ షేర్ వల్ల ఆ గాలి వల్ల కూడా మన తాలూకా డైరెక్షన్ ఆఫ్ ది ఏరోప్లేన్ మారిపోతుంది సార్. చూద్దాం సార్, కారణాలు అయితే మాత్రం ఆ ప్రకారంగా అక్కడ తను ఎంత ట్రై చేసినా, పైలట్ ట్రై చేసినా అవ్వకపోయి ఉండొచ్చు. రైట్, మీరు అన్నట్లుగా చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పైలట్టే దీన్ని
హ్యాండిల్ చేస్తున్నారు. కో పైలట్ కూడా అనుభవం ఉన్నటువంటి వారే. ఖచ్చితంగా వారికి చాలా వాతావరణ పరిస్థితులను లేదా చాలా ఇలాంటి ఇష్యూస్ను కూడా అధిగమించి ఉండొచ్చు గతంలో కూడా. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇది దురదృష్టం అనాలా, లేకపోతే వెంటాడిందా, లేకపోతే మరోదా తెలియదు, కానీ ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ పుల్లారావు గారు ఏం చెప్తారు? సో ఇక్కడ పాయింట్ ఇందాక ఆయన అన్నారు, పైలట్ గ్లైడ్ చేయటం అంటే ఆ ప్లేన్ మెల్లిగా దింపేయటానికి సేఫ్ ప్లేస్ చూసుకోవటానికి ఒక 50 కిలోమీటర్లు అరేబియన్ సముద్రం ఉన్నది. నిజంగా ఆ టైం కూడా లేకపోయింది. ఇంకొక 5 minutes అయితే అది షాలో సముద్రం కూడా అక్కడ పెద్ద లోతుగా లేదు, కామ్గా ఉన్నది. ఆ అవకాశం కూడా పైలట్స్ కి పాపం లేకుండా పోయింది. సిటీ మీదే క్రాష్ అయిపోయారు. ఇంకొక 5 minutes, 7 minutes, 8 minutes లో సేఫ్ గా ల్యాండ్ అవే సముద్రంలో క్రాష్ అయ్యే అవకాశం ఉన్నదా అంటే ఉన్నది. ఆ ఛాన్స్ పోయిందా లేదా అది కూడా ఎంక్వైరీలో వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయినా ఇంకా ల్యాండ్ చేయటానికి చూస్తారు, ప్లేన్ దింపేయటానికి. ఆ ఇల్లు మీద దాని మీద ఎలా దింపేది, పాపం తగ్గించేదంట ట్రై చేసేదంట క్రాష్ అయిపోయింది. ఓకే, సో అది కూడా ఒక దురదృష్టం. సముద్రం పక్కనే సాఫ్ట్ సీ, అరేబియన్ సీ అంత పెద్ద చాపీగా లేదు, ల్యాండ్ వచ్చేసే అవకాశం ఉన్నది గ్లైడ్ చేయడానికి. అది కూడా పోయింది. చాలా అది ఒక విచారమైన పని. ఎందుకంటే 50 కిలోమీటర్ల అహ్మదాబాద్ నుంచి దాదాపు సముద్రం, ఆ ఛాన్స్ కూడా పోయింది. రైట్, మనం చూస్తున్నాం సార్ విజువల్స్ కూడా ఏబిఎన్ స్క్రీన్ పైన టేక్ ఆఫ్ అయ్యేటువంటి విజువల్స్ కూడా ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది, మనకు చూస్తున్నాం. సో మూమెంట్ చూస్తే కూడా నెమ్మదిగా టేక్ ఆఫ్ అయింది. అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధి మనం చూస్తున్నాం స్క్రీన్ పైన, ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి విమానం ఉందో 787 డ్రీమ్ లైనర్ విమానం ఇదే. సో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే క్రాష్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలా ఎగిరింది, కొద్దిసేపటికే, ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. అక్కడ హాస్టల్ భవనాలను, మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను, ఏదైతే బీజే మెడికల్ హాస్టల్ కాలేజీ భవనాలను కూడా ఢీకున్నటువంటి పరిస్థితి. సో మన స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రన్వే నుంచి వెళుతున్నటువంటి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ ఇది. ఎస్, ఎక్కువ సమయం కూడా లేదు, కొన్ని సెకండ్ల వ్యవధే మనం చూస్తున్నాం. టేక్ ఆఫ్ అయింది ఇప్పుడే. అలా అక్కడి నుంచి దాదాపుగా 800 అడుగుల ఎత్తులోకి విమానం లేచింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక పైకి వెళ్ళాలి, కానీ చూస్తే కంప్లీట్గా డౌన్ అవుతూ వచ్చింది. సో ఎయిర్పోర్ట్కి సమీపంలోనే ఉన్నటువంటి డీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలను ఢీకున్నటువంటి కొన్ని సెకండ్స్లోనే పెద్ద మంటలు కూడా వ్యాపించాయి. ఎస్, సో కళ్ళ ముందు మనం చూస్తున్నాం సార్ సీసీటీవీ విజువల్స్. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు కొన్ని సెకండ్ల మాత్రమే సమయం, కొన్ని సెకండ్లలో మొత్తం జరిగిపోయింది. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపైన ప్రస్తుతం సమీక్ష కూడా జరుగుతోంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఏం కారణాలు చోటు చేసుకున్నాయి, బ్లాక్ బాక్స్ దొరికిందా, బ్లాక్ బాక్స్లో ఎలాంటి డిస్కషన్ జరిగింది పైలట్కి కో పైలట్కి మధ్య అనేది కూడా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు జరిగిన ప్రమాదం జరిగిన తర్వాత మనం ఇప్పటి వరకు కూడా కొన్ని విజువల్స్ను బయట వారు తీసినటువంటి విజువల్స్ మనం చూసాం, కానీ ఎగ్జాక్ట్లీ సీసీటీవీలో నిక్షిప్తమైంది రన్వే పై నుంచి టేకాఫ్ అయిన తర్వాత కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కూలిపోతున్నటువంటి పరిస్థితి. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపైన లంచ్ బ్రేక్ టైంలో కాలేజీ ఒక లంచ్ చేస్తున్నారు, అక్కడ మెడికోలు కావచ్చు డాక్టర్స్, ఆ టైంలో కూలిపోయింది. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకున్నాయి, పెద్ద ఎత్తున కూడా అక్కడ మనం చూసాం ఏ రకంగా మంటలు కూడా పైకి ఎగిసాయో కూడా. సో ఆ సమయంలోనే మొత్తం ఒక సెకండ్ల వ్యవధిలోనే మొత్తం కూడా జరిగిపోయింది. మనం చూస్తే రన్వే పై నుంచి అప్పుడే కొన్ని సెకండ్ల పాటు, కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయినటువంటి సెకండ్ల వ్యవధిలోనే మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఫ్లైట్ సంబంధించి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి మనం ఇప్పటికే డిస్కస్ చేస్తున్నాం. మనతో పాటు భరత్ రెడ్డి గారు, డైరెక్టర్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, భరత్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి భరత్ రెడ్డి గారు. వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుంది మీకు? ఎస్. భరత్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి
విషయంలో మీరు కూడా మీకు దీంట్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అసలు ఎలా జరుగుండొచ్చు ఈ ప్రమాదం? అందులోకి ఇది 787 డ్రీమ్ లైనర్ బోయింగ్, చాలా దీనికి సంబంధించి చూస్తే కొన్ని సమస్యలు గతంలో తలెత్తినప్పటికీ కూడా చాలా సేఫ్టీగా భావిస్తారు. చాలా దూర ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా ఎక్కువగా వీటినే చూస్ చేసుకుంటారు. సో ఎందుకు ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు? కారణాలు ఏమై ఉంటాయి? మీకున్నటువంటి అనుభవ రీత్యా మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి. ఈ పర్టికులర్ మనం మాట్లాడుతున్నాం ఇవాళ. ఐ ఆడిబుల్ అండి? వీడియో ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. మీ వీడియో ఆన్ చేసుకోండి. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూసాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. ప్రమాదం నిమిషాలు కూడా సమయం లేదు, కొన్ని సెకండ్లు మాత్రమే, సెకండ్స్లోనే జరిగిపోయింది ఈ ప్రమాదం కూడా. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలు, అక్కడే కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఆ ప్రదేశంలో కూలిపోయినటువంటి పరిస్థితి. సో 800 అడుగుల ఎత్తు వరకు కూడా ఎగిరుండొచ్చు పైకి, వెంటనే కూడా కుప్పకూలుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా భరత్ రెడ్డి గారు ఏం చెప్తారు? అసలు ఏంటి, ఎందుకు ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు, ఏంటి కారణాలు? అంటే చాలామంది చాలా రకాలుగా దీన్ని విశ్లేషిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే చాలామంది ఇంజన్స్కి పవర్ సప్లై కూడా ఉండకపోయి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. సో కొంతమంది మరికొన్ని కారణాలు చెప్తున్నారు. ఏంటి అసలు మీకున్నటువంటి అనుభవ రీత్యా మీరేమనుకుంటున్నారు? ఎస్ భరత్ గారు చెప్పండి ప్లీజ్. ఇన్సిడెంట్ స్పెక్యులేట్ అవుతున్నా లేకపోతే ఇవన్నీ కూడా దీస్ అండి. ఎందుకంటే 787 హిస్టరీ కనుక మీరు చూస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫెటల్ యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ పర్టికులర్ సీరీస్ గోయింగ్ అండి. ఓకే. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇవాళ జరిగింది. మనం ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఏదైతే క్రాష్ అయిందండి, దీనికి ప్రైమరీగా రీజన్స్ చూస్తే ఇట్ వుడ్ బి బికాస్ ఆఫ్ రైట్ నెట్వర్క్ ఇష్యూ ఉంది. మళ్ళీ మరొకసారి మిమ్మల్ని కలుస్తాం భరత్ గారు. ఎస్, మనతో పాటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్ లక్ష్మీనారాయణ గారు. నమస్కారం శ్రీహరి గారు. సార్, మనం చూస్తున్నాం అసలు మన ఇప్పటి వరకు విమానయాన చరిత్రలోనే చూస్తే ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకోలేదు. వందల సంఖ్యలో కూడా చనిపోయి ఉంటారు. ఇంతవరకు అధికారికంగా లెక్కలు రానప్పటికీ ఆ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే, రమేష్ అనేటువంటి ఒక ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అసలు దీనిపైన ఇప్పటికే విచారణ కూడా చేపట్టింది. అక్కడికి ఒక ప్రత్యేక బృందం కూడా డీజీసీ పంపించింది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత మీరు కూడా చాలా అంశాలపైన ఇలాంటి పరిశీలించుండొచ్చు గతంలో. అసలు ఎందుకు అయి ఉండొచ్చు సార్ ఈ ప్రమాదం గురించి అసలు మీ రెస్పాన్స్ ఏంటి? సాధారణంగా ఏంటంటే బోయింగ్ 787 అన్నది ఇప్పటి వరకు సుమారుగా మొత్తం ప్రపంచంలోనే ఒక 1600 ఫ్లైట్స్ వాళ్ళు డెలివర్ చేశారు. ఆర్డర్స్ చాలా ఉన్నాయి. జనరల్ గా 787 డ్రీమ్ లైనర్ అన్నది ఒక మంచి ఎయిర్ క్రాఫ్ట్ అన్నది కూడా, అంటే మధ్యలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే, కానీ ఈ విధంగా బోయింగ్ 787 లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగడం అన్నది ఇదే మొదటిసారి. ఇంతకు ముందు చూసుకుంటే మీరు ఒకసారి బ్యాటరీ ఫైర్స్ జరిగిన ఉన్నాయి, ఫ్యూయల్ లీక్స్ జరిగిన ఉన్నాయి, వైరింగ్ ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కొన్నిసార్లు వీటిలను మళ్ళా విత్డ్రా చేసి వీటిలను మాడిఫై చేసి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరగడం అన్నది బోయింగ్ 787తో ఇదే మొదటిసారి అని వారు అంటున్నారు. తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో మనం బోయింగ్ తర్వాత వచ్చేసి ఎయిర్ బస్, ఈ రెండు ఉంటాయి మన దాంట్లో. ఈ బోయింగ్స్ అన్నవి యునైటెడ్ స్టేట్స్ లో తయారవుతాయి, ఎయిర్ బస్ అన్నవి జర్మనీలో తయారవుతాయి. ఈవెన్ మన ATR చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, అవి కూడా జర్మనీలో ఎయిర్ బస్ మోడల్స్ లో ఉంటాయి. సో ఈ విధంగా చాలా సురక్షితంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ అని, తర్వాత వచ్చేసి పైలట్స్ ఇద్దరు కూడా చాలా అనుభవజ్ఞులైన పైలట్స్ అని కూడా ఇందులో మనకు తెలియజేయడం జరిగింది. ఒక ఆయన మెయిన్ చీఫ్ పైలట్ వచ్చి సుమారుగా
8,000 గంటల మీద ఫ్లయింగ్ అవర్స్, తర్వాత ఇంకొక కో పైలట్ వచ్చేసి సుమారుగా 1,100 ఫ్లయింగ్ అవర్స్ కూడా ఆయన చేశారు. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా మనం చూడాల్సింది ఏంటంటే, తర్వాత బోయింగ్ 787 వారు చెప్పడం ఏంటంటే ఇది ఎక్కువగా పైలట్ ఓరియంటెడ్ ఫ్లైట్ అని కూడా అన్నారు. వేరేజ్ ఎయిర్ బస్ చూస్తే అది కొంచెం టెక్నికల్, తర్వాత వచ్చేసి ఎక్కువగా సిస్టమ్స్ మీద వెళ్ళిపోయే, కంప్యూటర్ సిస్టమ్స్ మీద వెళ్ళిపోయే ఫ్లైట్ అన్నది కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా జనరల్ గా టేక్ ఆఫ్ అప్పుడు ఎప్పుడు కూడా, నాకు పైలట్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు, టేక్ ఆఫ్ ల్యాండింగ్ అన్నది టోటల్ గా పైలట్ చేతిలో ఉంటుంది, ఎందుకంటే ఆటో పైలట్ జనరల్ గా వాడరు. సో ఇటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన వారు తర్వాత ఏం చెప్పడం అంటే, ఈ గేర్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఫ్లయింగ్ అయిన తర్వాత వీటిని మళ్ళా మూసేస్తారు, ఈ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ గేర్ ఏదైతే ఉంటుందో అవి కూడా ఇంకా క్లోజ్ అవ్వలేదు అన్నట్టుగా కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఈ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత ఈ ఓపెన్ అవుతుంటాయి, మనం ల్యాండింగ్ కానీ చేసేటప్పుడు అవి కూడా ఓపెన్, ఒక విచిత్రమైన పొజిషన్ లో ఉన్నాయని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ చదవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా DGCA వాళ్ళు, తర్వాత ఈవెన్ బోయింగ్ కంపెనీ, వీరందరూ కూడా ఇన్వెస్టిగేషన్లు చేయబోతున్నారు. అంటే మామూలుగా ఈ ఫ్లైట్స్ లో 2 ఇంజిన్స్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొకటి పని చేస్తుంది, కానీ 2 పని చేయకపోవడం అన్నది చాలా, మీరు అన్నట్టు చాలా సర్ప్రైజ్ అయింది. ఎందుకంటే వరల్డ్స్ సేఫెస్ట్ ప్లేన్ అని కూడా దీనికి పేరుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏమైంది అన్నది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగజేసిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఇందులో ఏం జరిగింది, టోటల్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయింది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు పైలట్స్ కూడా ఇంకా మేమేమీ చేయలేమన్న స్థితిలో వాళ్ళు జనరల్ గా మేడే అని అంటుంటారు వాళ్ళు, అంటే పరిస్థితుల్లో ఏమీ లేదు. అదే మీరు హెలికాప్టర్స్ తీసుకుంటే కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జరిగిన హెలికాప్టర్ మేము ఏదైతే ఇన్వెస్టిగేట్ చేశామో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఫ్లైట్ దాంట్లో క్రాష్ లో ముఖ్యంగా అక్కడ గో అరౌండ్ అన్నది మాట్లాడుతుంటారు, అంటే హెలికాప్టర్ ని సడన్ గా గాలిలోకి తీసుకెళ్లే చర్యను గో అరౌండ్ అంట. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో బ్లాక్ బాక్సెస్ లో కో పైలట్ అయిన MS రెడ్డి గారు ఆ రోజు మెయిన్ పైలట్ అయిన భాటియా గారికి గో అరౌండ్ అని చెప్పారు. అంటే మనం ఎక్కడో కిందికి వచ్చేసాము, వెంటనే మనం పైకి తీసుకోవాలన్నది అక్కడ వాడిన కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి మేడే అంటే టోటల్ గా వాళ్ళు ఇక కాంటాక్ట్ పోయింది ATC. సో అటువంటి పరిస్థితుల్లో ఏమైంది అని ఇన్వెస్టిగేషన్స్ బయటికి రావడం చాలా ముఖ్యం. ఏదేమైనా కూడా చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది. ఆ తర్వాత అది వెళ్ళి అక్కడ ఉన్న BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ కూడా ఢీ కొట్టడం, అక్కడ కూడా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనం అనుకుంటాం. అందులో ముఖ్యంగా విజయ్ రూపానీ గారు, ఎవరైతే గుజరాత్ ముఖ్యమంత్రి గారు, ఇంతకు ముందు ఉండేవారు మాజీ ముఖ్యమంత్రి, వారు కూడా పోవడం, ఇవన్నీ కూడా ఒక చాలా సీరియస్ ఇన్సిడెంట్. మన ఏవియేషన్ సెక్యూరిటీ, ఏవియేషన్ సేఫ్టీ దాన్ని కూడా మళ్ళా ఒక రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మీరు అన్నట్లుగా ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో గతంలో హైడ్రాలిక్ లీక్ కావచ్చు, లేకపోతే బ్యాటరీ సమస్యలు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో DGC కూడా దీన్ని హెచ్చరించింది అనేది కూడా తెలుస్తోంది. ఒకవేళ నిజంగా చేస్తే దీనిపైన రెస్పాండ్ కాలేదా, లేకపోతే నిజంగా అలాంటి ఇష్యూస్ ఉండి కూడా ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందా కూడా విచారణలో తేలాలి సార్. రైట్, మనతో పాటు భరత్ గారు కూడా ఉన్నారు, ఒక్కసారి వారితో కూడా మనం మాట్లాడదాం. భరత్ గారు, ఏంటి ఇందాక టెక్నికల్ గా ఇష్యూ వల్ల మీరు మాట్లాడలేకపోయారు, అసలు ఏంటి, ఎందుకు, ఏ కారణం అయి ఉండొచ్చు సార్? ఇందాక మనం వి గాట్ డిస్ట్రాక్టెడ్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇందాక మనం చూస్తున్న విజువల్స్ లో క్లియర్ గా ఉందండి. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అది మళ్ళీ తిరిగి క్రాష్ అవుట్ అనేది జరిగింది. అవును. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ రేట్ ఆఫ్ క్లైంబ్ అంటే నిమిషానికి 2,500 నుంచి 3,000 అడుగుల మధ్యలో దీని రేట్ ఆఫ్ క్లైంబ్ ఉండాలండి. ద డిజైన్డ్ రేట్ ఆఫ్ క్లైంబ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మోడల్ అండి. సో మనం విజువల్స్ ని చూస్తాను బట్ అయితే అంత స్పీడ్ లో అంత రేట్ ఆఫ్ క్లైంబ్ ఎయిర్ క్రాఫ్ట్ దొరకలేదండి ఈ పర్టికులర్ కేసులో. సో దానికి పలు రకాల కారణాలు ఏంటంటే, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఇంజన్ ఫెయిల్యూర్ ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ కంట్రోల్స్ ఫెయిల్యూర్. అండ్ కంట్రోల్స్ అంటే మనకి వింగ్స్ మీద వచ్చే ఈ ఎయిలరాన్స్ కానీ, ఫ్లాప్స్ కానీ, ఎలివేటర్స్ కానీ, ఇవి ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ఫ్లైట్ కి లిఫ్ట్ దొరకదండి. అంటే దీని వల్లే మీకు డ్రాగ్ క్రియేట్ అవ్వాలన్నా, మీరు ల్యాండ్ అయినప్పుడు, లేదంటే మీరు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లిఫ్ట్ తీసుకోవాలనుకున్నా, ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్స్ ఏవైతే కాక్పిట్ నుంచి పైలట్స్ కంట్రోల్ చేస్తారో అవే ముఖ్య భూమిక నిర్వర్తిస్తాయండి, అంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లిఫ్ట్ కోసం. ఇంజిన్స్ ఫెయిల్యూర్ కంటే కూడా కంట్రోల్స్ ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ ఫెటల్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అండి. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఉందో ఇంత లాంగ్ హాల్ ఫ్లైట్ కాబట్టి డెఫినెట్ గా బోయింగ్ 787 యొక్క
fuel tanks capacity is close to about 1 lakh odd liters and 1,20,000 liters fuel tank capacity. So ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ రఫ్ గా అంత లాంగ్ హాల్ కి వెళ్తుంది ఒక 8-9 hours ఫ్లైట్ షెడ్యూల్ డెస్టినేషన్ కి ప్లస్ ఆల్టర్నేట్ డెస్టినేషన్ కూడా ఒక 3-4 hours రిజర్వ్ ఫ్యూల్ తో వెళ్ళి ఉంటుంది, టేక్ ఆఫ్ అయి ఉంటుంది. దట్స్ స్టాండర్డ్ థింగ్ అండి. ఆల్టర్నేట్ నెక్స్ట్ ఏదైనా డీవియేట్ అవ్వాల్సి వస్తే కనుక బికాస్ ఆఫ్ వెదర్ ఆర్ ఎనీ కంటిన్యూసీ. సో అంత ఫ్యూల్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ ఇన్ 1 lakh odd liters, ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు జనరల్ గా ఎప్పుడన్నా ప్రికాషనరీ ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు పైలట్ కి కొంచెం వ్యవధి ఉంటే ఫ్యూల్ ని బర్న్ చేసి క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవడానికి ఆస్కారం ఉంటుందండి. బట్ ఈ పర్టికులర్ సందర్భంలో అంత టైం దొరకలేదు పైలట్ కి. సో హీ హ్యాడ్ టు ఫోర్స్ ల్యాండ్ ఆర్ క్రాష్ ల్యాండ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. అంత ఫ్యూల్ కెపాసిటీతో ఎప్పుడైతే జనావాసాల మీద ల్యాండ్ అయ్యి ఒక స్ట్రక్చర్ ని ఎప్పుడైతే ఢీకొందో ఇమీడియట్ గా ఫైర్ అనుకుందండి. సో విజువల్స్ ని బట్టి అనిపించేది ఏంటంటే ముందే ఇంజన్స్ లో అలాంటి ఫైర్ ఏం కనిపించలేదండి. ద ఫైర్ కూడా కాట్ అప్ ఓన్లీ ఆఫ్టర్ దే క్రాష్. ఓకే, చూద్దాం సార్, ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో కూడా ఖచ్చితంగా వారి యొక్క సంభాషణ కూడా రికార్డ్ అయ్యింది. సిపిఆర్ ఎఫ్డిఆర్ రికార్డింగ్స్ అన్ని కూడా బ్లాక్ బాక్స్ రిట్రీవ్ చేసి దాన్ని డీకోడ్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. బట్ దెన్ నేను ఇందాక వేరే మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో కూడా చాలా వేరే ఛానల్స్ లో చూశాను. ఈ పర్టికులర్ మోడల్ ఎయిర్క్రాఫ్ట్ గతంలో కూడా కొద్ది నెలల వ్యవధిలోనే కొన్ని మాల్ ఫంక్షన్స్ జరిగినాయి, డీజీసీ వాన్ చేయడం జరిగింది అని చెప్పారు. ఐ మీన్ వీ హావ్ టు అసర్టైన్ ద ఫ్యాక్ట్స్. Yes. But saying so, I don't think the engineering staff or pilots would have taken any kind of chance with the safety of the aircraft and particularly with the performance. Right. And when any flight, short flight or long flight, the precautions are same అండి. Okay. వాళ్ళు ఇంత లాంగ్ ఫ్లైట్ కి వెళ్తున్నప్పుడు తప్పకుండా మల్టిపుల్ క్రూ ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని డెఫినెట్ గా ఫ్లైట్ యాక్సెప్ట్ చేసే ముందు పైలట్ అయితే ఉందో దాని పర్ఫార్మెన్స్ కేపబిలిటీని అసర్టైన్ చేస్తుంటారు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫ్లైట్ అంటారండి దాన్ని. ఇంజనీర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఇంజనీరింగ్ టీమ్ గ్రౌండ్ టీమ్ లో కంప్లీట్ గా వాళ్ళ ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ఉంటుందో దాని ప్రకారం చేసిన తర్వాత రిలీజ్ చేస్తుంటారండి. ఓకే, సో ఐ డౌట్ ఆన్ గ్రౌండ్ దేర్ కుడ్ బి ఎనీ మాల్ ఫంక్షన్ విత్ ద ఎయిర్క్రాఫ్ట్ అండి. రైట్. ఈ ఏరోడైనమిక్ షేప్ ఏదైతే ఉందో అండి ఎయిర్క్రాఫ్ట్ ది మనం చూస్తే వింగ్స్ ఇవన్నీ అయితేనే ఆ ఫ్యూజ్ లో చేస్తూ ఉంటాం. ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కూడా ఒక ఏరోడైనమిక్ షేప్ లో డిజైన్ చేసి ఉంటుంది సో దట్ ఇట్ గెట్స్ రిక్వైర్డ్ లిఫ్ట్ ఆఫ్ ద రిక్వైర్డ్ ల్యాండింగ్ ఫర్ ద ఫ్లైట్. ఓకే, ఈ ఏరోడైనమిక్ అబిలిటీస్ ని ఈ అయితే ఫ్లైట్ కంట్రోల్స్ ఉన్నాయో అవి చాలా దాని పర్ఫార్మెన్స్ ని డిటర్మైన్ చేస్తాయండి. సో ఈ పర్టికులర్ కేసులో ఎప్పుడైతే వాళ్ళు ఈ కంట్రోల్స్ లూజ్ అవటం వల్ల I presume that the pilot would have lost getting the lift and right. Lift కొరకక G effect వల్ల gravity effect వల్ల he had to crash land. He probably did not have time to recover or come back or do a go around back Right. to the ఎయిర్పోర్ట్ అండి. రైట్, చూద్దాం సార్. మొత్తానికైతే దాని మీద విచారణ కూడా జరగబోతుంది కాబట్టి లక్ష్మణ్ గారు ఫైనల్గా చెప్పండి. ఖచ్చితంగా ఇప్పటికే ఎయిర్ ఇండియా 1 కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది, క్షతగాత్రులను మేమే ఆదుకుంటామని చెప్పింది. కానీ చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఎవరు బాధ్యులో కూడా తేలుస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఇంత ముందే అక్కడ పరిశీలించిన తర్వాత ప్రకటించారు. ఏం జరగాలంటారు? ఏ రకమైనటువంటి మార్పు రావాలంటారు? సరే, ప్రమాదాల సంఖ్య తక్కువే జరుగుండొచ్చు, కానీ ఒక ప్రమాదమైనా చనిపోయినటువంటి వారి సంఖ్య ప్రతి ప్రాణం కూడా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్, తర్వాత వచ్చేసి ఒక ఫ్లైట్ ఎయిర్బోర్న్ అవ్వక ముందు సుమారుగా 170 చెక్ పాయింట్స్ ఉంటాయట. నేను పైలట్ తో మాట్లాడుతుంటే ఇన్సిడెంట్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావచ్చు, మిగతా అనేక టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి ఎప్పుడైతే ఆ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాతనే ఆ ఫ్లైట్ ఎయిర్బోర్న్ కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మరి గ్రౌండ్ స్టాఫ్ ఏదన్నా ఈ విధంగా ఆ టెస్టింగ్ లో గానీ వీటిలలో గానీ ఎక్కడైనా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మిస్టేక్ జరిగిందా, ఇవి కూడా చూడాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇంతకుముందు భరత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంత తక్కువ హైట్ అయిన తర్వాత పడిపోవడం అంటే లిఫ్ట్ దొరక్కపోవడం, దానికి బేసిక్ గా ఏమైంది, మనం ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండింది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశాలు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆ ఫామ్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎవరు చేశారు వాళ్ళకు రికార్డు కూడా పెడతారు. దాంట్లో ప్రతి టెస్ట్ చేసిన తర్వాత దాని పారామీటర్స్ కూడా వాళ్ళు సేఫ్ గా పెడతారు. ఎందుకంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు అవన్నీ కూడా ఉంటాయి, మన దగ్గర మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఈ డీజీసీ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా మనకు బయటికి రాబోతున్నాయి. దాని తర్వాత కారణం తెలియాలి దీనికి. ప్రధానంగా మీరు అన్నట్టు యూ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఇది జరగడానికి. ఆ తర్వాత ఈ 787 ఫ్లైట్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా ఒక రకమైన మనకు విషయం ఏంటో తెలిస్తే మిగతా ఫ్లైట్స్ కూడా సుమారుగా 1100 ఫ్లైట్స్ ఉన్నాయి మొత్తం ప్రపంచంలోని ఈ 787 మోడల్.
మరి ఏదైనా అటువంటి విషయాలు జరిగితే మిగతా ఫ్లైట్స్ లో కూడా ఈ విధంగా జరిగే ఆస్కారం ఉందా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. ఇంతకు ముందు కేవలం ఈ మెయింటెనెన్స్ ఇష్యూస్ వచ్చాయి, లీక్ ఇష్యూస్ వచ్చాయి, కానీ ఈ ఫెటాలిటీ అన్నది ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మొత్తం ప్రపంచంలో జరిగిన అంశం. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని నేను అంటానండి. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, భరత్ రెడ్డి గారు, అట్లనే శేఖర్ గారు. సో ఇది సో ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా వెలికి తీసేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పటికే దీనిపైన సమీక్ష కూడా జరుగుతుంది. సో ఇది ఇవాళ డిబేట్.